హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతామంటే గూగుల్ యాడ్సెన్స్లో అడ్రస్ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ గూగుల్ యాడ్సెన్స్లో పిన్ అనేది సెండ్ చేసి ఉంటారు. 30 రోజుల్లోపు మీకు మీ అడ్రస్కి రిసీవ్ అవుతుంది. ఈ రిసీవ్ చేసుకున్న పిన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్లో ఎంటర్ చేయాలి. దాన్ని ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పిన్ వచ్చింది కదా, ఓపెన్ చేసుకొని మీ అడ్రస్ వెరిఫికేషన్ చేయమని పాపప్లో అడుగుతుంది. చర్య అని ఉంటుంది, అంటే సబ్మిట్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. లేదంటే పేమెంట్ ఆప్షన్లో క్లిక్ చేసి గుర్తింపు వెరిఫికేషన్ ఉంటుంది. కింద అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది. అడ్రస్ వెరిఫికేషన్ దగ్గర 6 అంకెల వెరిఫికేషన్ పిన్ అని ఉంటుంది. అక్కడ 6 డిజిట్ నంబర్ని ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ మీరు 6 డిజిట్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత అప్పగించండి ఉంటుంది. ఇన్ కేస్ మీకు పిన్ అనేది రిసీవ్ అవ్వలేదు, 30 రోజులు అయ్యింది అంటే పిన్ మళ్ళీ పంపు అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పిన్ ఎంటర్ చేసుకున్నాం, అప్పగించాం అని క్లిక్ చేసి సబ్మిట్ ఇచ్చాము. సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత పూర్తి అయింది. ఇప్పుడు చూడండి, మనకు కంప్లీట్ అనేది అయింది. సో ఇప్పుడు మనం అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేసాం. రెడ్ బార్లో ఉన్నది పాపప్లో రీలోడ్ చేయగానే మనకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, గూగుల్ యాడ్సెన్స్లో పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.